హే గైస్, వెల్కమ్ టు వీకన్స్ట్రక్ట్. ఈ రోజు ఇంటీరియర్స్ లో ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చే ఫాల్ సీలింగ్ గురించి మనం తెలుసుకోబోతున్నాం. ఈ ఫాల్ సీలింగ్ లో చాలా రకాలే ఉన్నాయి. ఈ రకాల్లో మనం ఎక్కువగా యూజ్ చేసేది త్రీ టైప్స్. ఈ త్రీ టైప్స్ ఏంటంటే పిఓపి, జిప్సమ్ అండ్ పీవీసీ. ఫస్ట్ వచ్చేసి పిఓపి. పిఓపి అంటే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్. ఇది జిప్సమ్ అనే మినరల్ తో తయారవుతుంది. జిప్సమ్ కూడా జిప్సమ్ అనే మినరల్ తోనే తయారవుతుంది. పిఓపి అండ్ జిప్సమ్ రెండు కంపేర్ చేసుకుంటే మనకి జిప్సమ్ షీట్స్ లో టూ సైడ్స్ పేపర్ కవర్ అయ్యి ఈ షీట్స్ అనేవి తయారవుతుంటాయి. పిఓపిలో ఆ పేపర్స్ అనేవి ఉండవు. సో పిఓపి అండ్ జిప్సమ్ లో ఎక్కువ స్ట్రెంత్ ఏది ఉంటుంది అంటే జిప్సమ్ అనే చెప్పాలి. అండ్ డ్యూరబిలిటీ కూడా ఎక్కువే. జిప్సమ్ సీలింగ్ అనేది వాటర్ రెసిస్టెంట్ గా ఉంటుంది. పిఓపి అండ్ జిప్సమ్ లో కాస్ట్ వైజ్ గా చూసుకుంటే పిఓపి అనేది లో కాస్ట్. నెక్స్ట్ పీవీసీ. పీవీసీ అనేది ఈ రోజుల్లో చాలా ట్రెండింగ్ లో ఉంది. ఇవి బాల్కనీస్ లో బాగా యూజ్ చేస్తున్నారు. అండ్ ఇంటీరియర్స్ లో రూమ్ కి మిడిల్ పార్ట్ లో ఫ్యాన్ దగ్గర యూజ్ చేస్తున్నారు. ఈ పీవీసీ సీలింగ్స్ లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెటీరియల్స్ ఉంటాయి. ఇవి లో క్వాలిటీ టు హై క్వాలిటీ వరకు ఉంటాయి. సో మన బడ్జెట్ కి తగ్గట్టు మనం మూవ్ అవ్వచ్చు. పీవీసీ సీలింగ్స్ లో మనం బాల్కనీస్ కి ఎక్కువ యూజ్ చేసుకునేది వాక్ సీలింగ్. ఈ వాక్ సీలింగ్ ఎక్కువ డ్యూరబిలిటీ అండ్ స్ట్రెంత్ కలిగి ఉంటుంది. సో మనకి పిఓపి, జిప్సమ్ అండ్ పీవీసీ సీలింగ్స్ కంపేర్ చేసుకుంటే పీవీసీ అనేది హై కాస్ట్ ని కలిగి ఉంటుంది. సీలింగ్ గురించి మీకు ఏ డౌట్స్ ఉన్నా మనకి కామెంట్ రూపంలో తెలపండి. థ్యాంక్ యూ గైస్.